కడియాల్ పెట్టుకొని నువ్వు వస్తున్నావా కడియాల్ వెండి కడియాల్ 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 వెండి కడియాల్ పెట్టుకొని నువ్వు వస్తున్నావా నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా మాయలు మాయలు చేయక మాటలతోటే నన్ను ఎన్ని ఎన్ని బాణాలేసినా పడిపోతానా నేను ఏం చెప్పినా నిన్నొదలడం జరిగే పనా వేలి ముద్రే సాక్ష్యము సకల విద్యా సంపదలు అగ్రవర్ణ భోజ్యము వేదమైన నాదమైన కచ్చె కట్టు పాదమైన కడజాతిలో జనిస్తే ఎక్కుతుందా అందలం
శిఖా ఛటాగ్ని రూపొందే మానవాకృతి భరత్ స్ఫురత్ జగత్తులో అధో జగత్ క్షుధార్తులై తపించు జాతి జాగృతి మహామహిమోన్నత సమున్నతోన్నతోన్నత మనీష శిఖర శిబిర జనిత శీతల వాచస్పతి భారత ఖండాన అగ్రవర్ణ ఖడ్గ ఖండితులై ప్రతి ఊరికి దూరాన ఉన్న శిథిల జీవోత్సవాల పాలి నీవ ఖండ జ్యోతి శరణం గచ్ఛామి అంబేడ్కర్ రాజ్యాంగం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి అంబేడ్కర్ మానవతా సమ సమాజ మంత్రోచ్చరణం గచ్ఛామి धगद्धगन्मेधोज्ज्वल ज्वाल शिखा छटाग्नि रूपొందే మానవాకృతి భరత్ స్ఫురత్ జగత్తులో అధో జగత్ క్షుధార్తులై తపించు జాతి జాగృతి మహామహిమోన్నత సమున్నతోన్నతోన్నత మనీష శిఖర శిబిర జనిత శీతల వాచస్పతి భారత ఖండాన అగ్రవర్ణ ఖడ్గ ఖండితులై ప్రతి ఊరికి దూరాన ఉన్న శిథిల జీవోత్సవాల పాలి నీవ ఖండ జ్యోతి శరణం గచ్ఛామి అంబేడ్కర్ రాజ్యాంగం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి అంబేడ్కర్ మానవతా సమ సమాజ మంత్రోచ్చరణం గచ్ఛామి ఎవరు దగ్గరికి రాకండి. మనిషికి మనిషే బలం కావాలి నాన్న, కులం కాకూడదు. మనోళ్ళకే కాదురా ప్రతి కులమోని కూడా నీ గజ్జి. నీ కులంలో వేలు పెడతాను, నీ మతంలో వేలు పెడతాను, నీ ఎంత చూస్తాను అంటే చూస్తూ ఊరు కూడా నేనేమన్నా చెప్పుల బజార్లో చెప్పులు అమ్ముకునేవాడినా? రన్నింగ్ చెప్పి ప్రతి వాడు కులం, మతం, ప్రాంతం, జాతి, వర్గం ఏదోటి ఆశ్రయించి బతికేస్తా. ఇక్కడ ప్రతిభకి విలువ లేదు, నాలెడ్జికి చోటు లేదు. నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా వీడికంటే మెరిట్లో, పర్సంటేజ్లో, క్వాలిఫికేషన్లో అన్నిట్లో నేనే ముందున్నా. అయినా నాకు జాబ్ రాలేదు. వీడికి ఉన్నది నాకు లేనిదేంటో తెలుసా? రిజర్వేషన్. ఈ దేశంలో ఓసీగా పుట్టడమే నేరమా సార్? నేరమేంటి రాజా? ఘోరం, అన్యాయం, అక్రమం. చెల్లెలు కాపైతే అన్న కొండ కాపు ఎలా అవుతాడు? కోటాలకు వాటాలకు ప్రతిభతో చూకాటాలకు కాలేదా ఇంతవరకు నూలు పోగు ప్రమాణం. ఇప్పుడు భూమి, విద్య, వ్యాపారం, సినిమా అన్ని మీలాంటి అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. అయినా రిజర్వేషన్ అనేది యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్లే లోపు చనిపోకుండా చేసే ఫస్ట్ ఎయిడ్ లాంటిది మాత్రమే. అసలు ఆపరేషన్ ఇంకా మిగిలే ఉంది.
వాంట్ ఎవరి దగ్గరికి రాకండి. మనిషికి మనిషే బలం కావాలి నాన్న, కులం కాకూడదు. మనోళ్ళకే కాదురా, ప్రతి కులంలోని కూడా ఈ గజ్జి. నీ కులంలో వేలు పెడతాను, నీ మతంలో వేలు పెడతాను, నీ ఎంత చూస్తాను అంటే చూస్తూ ఊరు కూడా నేనేమన్నా చెప్పుల బజార్లో చెప్పులు అమ్ముకునేవాడినా? రన్నింగ్ చెప్పిని ప్రతి వాడు కులం, మతం, ప్రాంతం, జాతి, వర్గం ఏదోటి ఆశ్రయించి బతికేస్తాడు. ఇక్కడ ప్రతిభకి విలువ లేదు, నాలెడ్జికి చోటు లేదు. నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా వీడికంటే మెరిట్ లో, పర్సంటేజ్ లో, క్వాలిఫికేషన్ లో అన్నిట్లో నేనే ముందున్నా. అయినా నాకు జాబ్ రాలేదు. వీడికి ఉన్నది నాకు లేనిదేంటో తెలుసా? రిజర్వేషన్. ఈ దేశంలో ఓసీగా పుట్టడమే నేరమా సార్? నేరవేంటి రాజా? ఘోరం, అన్యాయం, అక్రమం. చెల్లెలు కాపైతే అన్న కొండ కాపు ఎలా అవుతాడు? కోటాలకు వాటాలకు ప్రతిభతో చూకాటాలకు కాలేదా ఇంతవరకు నూలు పోగు ప్రమాణం. ఇప్పుడు భూమి, విద్య, వ్యాపారం, సినిమా అన్ని మీలాంటి అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. అయినా రిజర్వేషన్ అనేది యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్లే లోపు చనిపోకుండా చేసే ఫస్ట్ ఎయిడ్ లాంటిది మాత్రమే. అసలు ఆపరేషన్ ఇంకా మిగిలే ఉంది.